ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, చెరుకు శ్రీనివాస్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మీరు చోటామోటా నాయకులతో మాట్లాడించడం సమంజసం కాదు. దళిత మంత్రులపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి పనులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెల శ్రీధర్, భూంపల్లి భీమరావు, తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, బాలగౌడ్, సీనియర్ నాయకులు ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ముత్యం రెడ్డి కొడుకైన శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం మీకు తగదు. బక్కి వెంకటయ్య రాష్ట్ర ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉండి ఈ చోటామోటా నాయకులతో మాట్లాడించే విధానం సరికాదు. ఒక్కసారి నేను చెప్తున్న ఏంది అంటే, గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలకు దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి తెచ్చిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మీ ఎమ్మెల్యే గారు దానిలో ఉన్న 50% అన్న తెచ్చిండా? వెంకటయ్య గారు, నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ఈరోజు ఏవైనా కాంట్రాక్టర్లు గవర్నమెంట్ నుండే తీసుకొచ్చి చేస్తారు, డెవలప్మెంట్ యాక్టివిటీ అని చెప్తున్నారు. ఓకే, ఈ చోటామోటా నాయకులతో మాట్లాడిస్తే మీకే మీ హుందాతనానికి తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ముత్యం రెడ్డి గారు గురువు శిష్యువు అని చెప్తున్నావు. ఈరోజు ముత్యం రెడ్డి గారు చేసిన పనులల్లో టీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఒక 50%, అట్లీస్ట్ ఒక 25% ఏదైనా డెవలప్మెంట్ చేసిందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చోటామోటా నాయకులతో మాట్లాడించి మీ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది తెచ్చుకోకండి. తస్మాత్ జాగ్రత్త. శ్రీనివాస్ రెడ్డి గురించి మళ్ళొకసారి మాట్లాడితే తస్మా మీకు ఈ తిరగనియ్యం అది ఇది అని అంటే మేమీడేమి తక్కువ కాదు, మేమీడేమి చేతులకు కూసోలేం, చేతులు కట్టుకొని కూసోలేము. మళ్ళొక్కసారి విమర్శించడం అనేది తగదు. మీరు రాష్ట్రంలో 33 జిల్లాలు తిరుగుతున్నా అన్నారు. మేము కూడా ఒక్కోసారి సరే బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. మీరు రాజకీయ పార్టీలకు అతీతం అని చెప్పేసి మీ పోస్టుకు హుందాతనం ఉంది. కానీ మీ మీద టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మీరు ఇంకా టీఆర్ఎస్ అని ఒకసారి అర్థమవుతుంది. మీరేం చెప్పడమేమో ప్రతి కలెక్టర్తోని, ప్రతి మినిస్టర్ గారితోని, ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేనున్నా అని ఒక మాట చెప్తున్నారు. కానీ మీ గురించి టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడము, గ్రూప్లలో పెట్టడము ఇది తగదు.